శ్రీ స్వామియే శరమయ్యప్ప. చంద్రమౌళి గురుస్వామి దైవమే శరమయ్యప్ప. కుక్కొండ శ్రీశైలం గురుస్వామి దైవమే శరమయ్యప్ప. మహేశ్వర గురు దైవమే శరమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు శబరిమలలో నైష్టిక బ్రహ్మచర్య రూపంలో ఉన్నారు. మనం ప్రతిరోజు నిత్య బ్రహ్మచారియే శ్రమయ్యప్ప అని చెప్పుకుంటాం. కానీ స్వామివారి నిత్య బ్రహ్మచారితో పాటు 5 మంది దేవియారులు భార్యలు ఉన్నారు. వారిలో పూర్ణ, పుష్కల, ప్రభావతి, శ్రీమదిని, శ్రీవర్ణి ఇలా 5 మంది దేవ్యాలతో మహాశాస్త్ర వారు కొలువై ఉన్నారు. అదేవిధంగా మనకు పంచక్షేత్రాలు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో కూడా. అర్చన్ కోవిల్లో పూర్ణ పుష్కల సమేతుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర వారు వెలిసి ఉన్నారు. వారితో పాటు ప్రభావతి అనే అమ్మవారికి సత్యకని అనే కొడుకు ఉన్నాడు. హరివరాసనంలో ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం అనే గీతం కూడా వస్తుంది. అదేవిధంగా తిరుపతి పట్టణంలోని జీవకొనలో మా గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు 18 అవతారాలతో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. అందులో పూర్ణ పుష్కల సమేత హరిహరపుత్ర శ్రీ ధర్మశాస్త్ర వారి ఆలయం కూడా ఉంది. తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకొని స్వామివారి 18 అవతారాల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. స్వామివారు మనం స్వామివారి యొక్క అష్టోత్తర నామావళి పూర్తయిన తర్వాత కూడా పూర్ణ పుష్కల సమేత హరిహరపుత్ర శ్రీ ధర్మశాస్త్ర అని చెప్పుకుంటాం. కాబట్టి అయ్యప్ప స్వామివారు శబరిమలలో మాత్రమే నైష్టిక బ్రహ్మచర్య రూపంలో ఉన్నారు. మిగతా 17 అవతారాల్లో స్వామివారికి పూర్ణ పుష్కలతో కలిసి ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క గురుస్వాములు అయ్యప్ప స్వామి దీక్షాధారాలు తెలుసుకోవాల్సిందిగా మనవి. స్వామియే శరణమయ్యప్ప. మంచిగా